హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చెల్లి కొడుకు బర్త్డే సందర్భంగా వాళ్ళ ఊర్లో ఉన్న శివాలయంకి వచ్చైతే దర్శనం చేసుకున్నాం. దేవుడి గుడిలోకి ఎంటర్ కాగానే మాకు ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపించింది. లాస్ట్ ఇయర్ ఈ శివాలయంలో మా ఆయన నేను వచ్చి దర్శనం చేసుకున్నాం శివరాత్రికి. ఇక్కడ జాతర ఉత్సవాలు అయితే చాలా సూపర్గా జరుగుతాయి. ఈ గుడి చాలా పూర్వకాలం నాటి దేవాలయము. అండ్ మేమైతే గుడిలోకి ఎంటర్ అయ్యి పూజారితో అర్చన అయితే చేయించుకున్నాం. వాళ్ళందరైతే ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్కడ నెక్స్ట్ వీక్ శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి కొద్దిగా ఎలక్ట్రిక్ వర్క్ అయితే జరుగుతోంది. నేను మా చెల్లి కొడుకుతో చాలా ఎంజాయ్ చేశాను. వాళ్ళు కూడా నా కొడుకుతో చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళు చాలా రోజుల తర్వాత నా కొడుకుని చూడగానే వాళ్ళు చాలా సంతోషించారు. గుడిలో అయితే కొబ్బరికాయ కొట్టుకొని ఆ వాటర్ నాకు కావాలి అంటూ చాలా ఎంజాయ్ చేశాం. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అందరము ఒక్కొక్క ఫోటో దిగుతూ మళ్ళీ వేరే టెంపుల్కి రిటర్న్ బ్యాక్ అయ్యాం. ఇది వాళ్ళ ఊర్లోనే ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ గుడి చాలా ఎత్తున ఒక కొండపైన నిర్మించారు. చాలా సూపర్గా ఉంది. ఇది నిర్మించి ఓన్లీ సంవత్సరం అవుతుంది. మేమైతే అక్కడికి వెళ్ళాం కానీ గర్భగుడి మాత్రం ఓపెన్ లేదు. ఎందుకో మాకు కూడా తెలీదు. అక్కడ కొబ్బరికాయ కొట్టి తర్వాత ఆ కొబ్బరికాయ మా పిల్లలకు ఇచ్చి వాళ్ళతో టైంపాస్ అయితే చాలా గడిపాం. మా చెల్లి కొడుకు బర్త్డే సందర్భంగా ఇలా గుడికైతే వచ్చి దేవుని దర్శించుకొని తర్వాత వాళ్ళ ఇంటికి రిటర్న్ బ్యాక్ అయ్యాం. ఇంటికైతే వచ్చి అందరికీ ప్రసాదం అయితే పంచాము. మా చెల్లి కొడుకు బర్త్డే సందర్భంగా అయితే వాడికి బ్లెస్ చేయండి ప్లీజ్. బర్త్డే సెలబ్రేషన్ పార్ట్ 2లో పెడతాను. బాయ్ బాయ్.